బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ లేడీ అమితాబ్ విజయశాంతి రాజీనామా చేయబోతున్నారంటే అవునన్నటువంటి సమాధానమే వస్తుంది. తను ఎమ్మెల్సీగా పదవి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం కావస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో విజయశాంతి ఎక్కడా కనబడ్డటువంటి దాఖలాలు లేవు. విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ మైలేజ్ కోసం వాడుకుందామని అనుకుంది. కానీ ఎమ్మెల్సీ కట్టబెట్టినప్పటికీ కూడా విజయశాంతి ఎక్కడా కూడా కనబడట్లేదు. విజయశాంతి ఎక్కడా అని వెతుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇటు మండలి సమావేశాలలో కనబడట్లేదు, ఇటు పార్టీ కార్యక్రమాలలో కనబడట్లేదు. కార్యకర్తలకు సంబంధించినటువంటి విషయంలో కలుస్తున్నటువంటి సందర్భాలు కూడా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. విజయశాంతి ఎక్కడుంది అని వెతుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్సీ ఇచ్చి తప్పు చేశామా అనుకునే విధంగా విజయశాంతి తీరుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక ఇదే సమయంలో విజయశాంతికి ఉన్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీని తప్పించి విజయశాంతి చేత రాజీనామా చేయించి ఏదైతే అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ సమయంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజారుద్దీన్ ఏప్రిల్ 30వ తారీఖు లోపట అయితే ఎమ్మెల్యే కావాలి, లేదంటే ఎమ్మెల్సీ కావాలి, లేదంటే తన యొక్క పదవికి గండం ఉంది. అందుచేత విజయశాంతి చేత రాజీనామా చేయించి విజయశాంతికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీని అజారుద్దీన్కి ఇవ్వబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. నిజమే, విజయశాంతి రాజీనామా చేయబోతూ ఉంది. అజారుద్దీన్ను మంత్రిగా కొనసాగించడానికి అధిష్టానం ఇదే నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అజారుద్దీన్ ఒకవేళ మంత్రిగా కొనసాగాలంటే ఏదో ఒక పదవి ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా ఉండాల్సినటువంటి తరుణంలో ఈ యొక్క ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. విజయశాంతి ఇప్పటికీ కూడా తాను ఎక్కడ ప్రజల్లో కనబడ్డట్టుగా లేదు, పార్టీ కార్యక్రమాల్లో కనబడ్డట్టుగా లేదు. మండలి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మండలి సమావేశాలలో కూడా విజయశాంతి ఆచూకీ దొరకట్లేదు. మరి విజయశాంతి అలిగారా? తను కూడా మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. తను అలిగారా ఏంటి అనేది పక్కన పెడితే ఎమ్మెల్సీకే న్యాయం చేయలేకపోయింది అన్నటువంటి మాటలు అయితే రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తూ ఉన్నాయి. ఇక అజారుద్దీన్ని మంత్రిగా కొనసాగించడానికి విజయశాంతి ఎమ్మెల్సీని లాగేస్తున్నారు అనేటువంటి వార్తలు అయితే మనం వింటూ ఉన్నాం. ఇందులో భాగంగానే విజయశాంతి చేత రాజీనామా చేపించబోతున్నారనేటువంటి వార్తల్ని మనం చూస్తూ ఉన్నాం. అజారుద్దీన్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంది. అటు కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రావణ్కు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కేసు ఇంకా నడుస్తూ ఉంది. కోదండరాము, అమీర్ అలీ ఖాన్, అలాగే ఇప్పుడు అజారుద్దీన్కి సంబంధించి ఇక ఈ కేసు నడుస్తున్నటువంటి సమయంలో గవర్నర్ ఎలాంటి ఆమోదం తెలపడానికి అయితే అవకాశాలు లేవు. నవంబర్ 14 వరకు ఎలాంటి ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యేటువంటి అవకాశం లేదు. నవంబర్ 14వ తారీఖున 3 ఎమ్మెల్సీలు గవర్నర్ కోటావే ఖాళీ కాబోతూ ఉన్నాయి. బసవరాజు సారయ్య, దయానంద్, వారితో పాటుగా గోరెటి వెంకన్న, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి పదవీ కాలం ముగినటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఎమ్మెల్సీని తీసుకోవాలన్నా అజారుద్దీన్కి కేవలం ఏప్రిల్ 30వ తారీఖు వరకే గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అజారుద్దీన్ కోసం విజయశాంతి ఎమ్మెల్సీ పదవిని కట్ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ విషయం పైన అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అయితే వస్తూ ఉంది. మరి ఇక రాజీనామాకు సిద్ధపడతారా, లేదంటే ససేమిరా అంటారా, లేదంటే మంత్రి పదవి కోసం ఇంకా పై ఎత్తులు వేస్తారా విజయశాంతి? చూస్తున్నటువంటి వాళ్ళలో విజయశాంతిని మీరు గతంలో చాలా ఫైర్ బ్రాండ్గా చూశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా తన యొక్క ఫైట్ను, మీరు మెదక్ ఎంపీగా చేసినటువంటి ఫైట్ను చూశారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఎక్కడైనా మీకు తారసపడ్డటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎక్కడైనా చూసారా? కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఇక ఖచ్చితంగా ఏప్రిల్ 30 లోపట్నే ఈ యొక్క తతంగాన్ని పూర్తి చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. అజారుద్దీన్ మంత్రి పదవి కొనసాగింపు చేస్తూనే విజయశాంతి ఎమ్మెల్సీని కట్ చేయాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా మనకైతే అందుతున్నటువంటి సమాచారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.